హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నిన్న జరిగిన మ్యాచ్‌లో అయితే సీఎస్‌కే, ఆర్‌సీబీ చేతిలో ఓడిపోయింది. మనం చూసుకున్నట్లయితే ఆర్‌సీబీ ప్లేయర్స్ అయితే చాలా చక్కగా ఆడారు. ముఖ్యంగా మనం సీఎస్‌కే గురించి మాట్లాడుకున్నట్లయితే కొన్ని ఫీల్డింగ్ తప్పిదాలైతే మనకు కనిపించాయి. దాదాపు 2, 3 క్యాచ్‌లు కూడా మిస్ చేసినట్లు కనిపించింది. అయితే ఈ మ్యాచ్‌కి సంబంధించి విశ్లేషణ చేయడానికి మనతో పాటు స్పోర్ట్స్ కరెస్పాండెంట్ శివ ఉన్నారు. హాయ్ శివ. ఐసీయూ. నిన్న మనం మ్యాచ్ చూసుకోవచ్చు. సీఎస్‌కే అయితే ఓడిపోయింది. చాలామంది నిన్న మ్యాచ్‌లో సీఎస్‌కే గెలిచే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది అనుకున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే సీఎస్‌కే కొన్ని తప్పిదాలు చేసినట్లయితే మనకు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ పాటిదార్‌కి సంబంధించి కొన్ని క్యాచ్‌లు మిస్ చేశారు. దీన్ని ఎలా భావించవచ్చు? నిన్న ఆర్సీబీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. వాస్తవానికి ఎవరు కూడా ఆర్సీబీ గెలుస్తుందని అనుకోలేదు. అంతా సీఎస్కేనే ఫేవరెట్ అనుకున్నారు. అంటే గత 17 ఏళ్లుగా చెన్నైలోని చెపాక్ మైదానం వేదిక ఆర్సీబీకి విజయం లేదు. అప్పుడెప్పుడో 2008లో చివరిసారిగా ఆర్సీబీ విజయం సాధించింది. సో మళ్ళీ ఇన్నాళ్లకు మరో విజయం సాధించింది. అంటే ఈ 2 జట్ల మధ్యలో రైవలరీ కూడా బానే ఉంది. లాస్ట్ సీజన్‌లో ఇరు జట్ల మధ్యలో జరిగిన ఓ మ్యాచ్ ద్వారా ఒక ఒక వేవ్ అయితే క్రియేట్ అయింది ఈ 2 జట్ల మధ్యల. గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ని ఓడించి మరీ ఆర్సీబీ ప్లే ఆఫ్ జరిగింది. ఆ సమయంలో ఆర్సీబీ ఫ్యాన్లు అతిగా సంబరాలు చేసుకోవడం చెన్నై వాళ్ళకి నచ్చలేదు. అప్పటి నుంచి ఈ 2 జట్ల మధ్యలో ఒక రైవలరీ నడుస్తుంది. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లాగానే ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే లాగా మారింది. సో నిన్నటి మ్యాచ్ లో కూడా ఫ్యాన్స్ బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో చెన్నై గ్రౌండ్ లో అభిమానులు ఆర్సీబీ అభిమానులు మాకు కూడా జరిగింది. ఆర్సీబీ ప్లేయర్ రన్ కూడా లాలీపాప్లు తీసుకొచ్చి మరీ ఎగతాళి చేయడం జరిగింది. సో మొత్తానికైతే నిన్న మ్యాచ్ అయితే గెలిచింది ఆర్సీబీ. అంటే చెన్నై గ్రౌండ్ స్లో వికెట్. ఆ స్లో వికెట్ మీద ఆర్సీబీ 196 రన్స్ చేసి సో సగం మ్యాచ్ గెలిచిందని చెప్పొచ్చు. అంటే భారీ బ్యాటింగ్, అద్భుతమైన బ్యాటింగ్ తోనే గెలవడం జరిగింది. సో మెయిన్ రీజన్ బ్యాటింగ్. అయితే సిఎస్కే కూడా ఇక్కడ తప్పుదాలు చేసింది. రజత్ పటిదార్ ఇచ్చినటువంటి సునాయాస క్యాచ్లు అంటే 3 క్యాచ్లను వదిలేసింది. సో ఈ 3 క్యాచ్లు కూడా చెన్నై సూపర్ కింగ్స్ విజయావకాశాలను దెబ్బతీశాయి. మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఇదే విషయం చెప్పిండు. మా ఫీల్డింగ్ చాలా మెరుగవ్వాలి. ఈ ఫీల్డింగ్ తో గెలవడం చాలా కష్టం. తక్కువ మార్జిన్ తో ఓడిపోయాం. 50 పరుగుల మార్జిన్ ఎక్కువ ఓడిపోతాం అనుకున్నాం కానీ తక్కువ మార్జిన్ తో ఓడిపోవడం కాబట్టి సంతోషమే. సో భవిష్యత్తులో ఇట్లాంటి తప్పిదాలు చేయకుండా మేము మా ఫీల్డింగ్ ని మెరుగుపరచుకుంటాం కూడా చెప్పడం జరిగింది. ఈ మ్యాచ్‌లో పాటిదార్ హాఫ్ సెంచరీ కూడా ఏసాడు. సో ఒకవేళ క్యాచ్ పట్టుంటే ఆర్‌సీబీ ఇంత స్కోర్ చేసేది కాదేమో. సో అసలు వాస్తవానికి రజత పడిదార్ క్రీజులో రాగానే క్యాచ్ ఇచ్చిండు. సో ఆ క్యాచ్ ను వదిలేశారు. ఆ తర్వాత మళ్ళీ క్యాచ్ ఇచ్చినాడు, అది వదిలేసినారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో క్యాచ్ ఇచ్చినాడు. సో వరుసగా 3 క్యాచ్ వదిలేయడం జరిగింది. ఈ క్యాచ్ లో ఏ ఒక్క క్యాచ్ పట్టినా కూడా ఆర్సీబీ పరిస్థితి మరోలా ఉండదు. ఎందుకంటే వరుస విరామాల్లో ఆర్సీబీ వికెట్ కోల్పోయింది ఇక్కడ. సో చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్లు డామినేట్ చేశారు. విరాట్ కోహ్లీ అయితే మొత్తం స్లో బ్యాటింగ్ చేసింది. చాలా అంటే 30 బంతులు 31 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. సో క్రీజ్ లో సెట్ అయ్యడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. మిగతా బ్యాట్స్మెన్స్ అంతా దూకుడు తమ అప్రోచ్ ను కొనసాగించినప్పటికీ విరాట్ కోహ్లీ మాత్రం ఇబ్బంది పడ్డాడు. సో మన రజత్ పటిదార్ అవుట్ అయి ఉంటే పరిస్థితి చాలా కష్టంగా ఉంటుండే. సో ఆర్సీబీ 160, 150 లోపే కట్టడి అయ్యేది. నిన్న మనం చెన్నై స్టేడియం అంటే చెపాక్ స్టేడియం అంటే ఎక్కువ స్పిన్‌కు అనుకూలిస్తది. సో నిన్న అశ్విన్ గావచ్చు, అలాగే సీఎస్‌కే స్పిన్నర్స్ అయితే సరిగ్గా రాణించలేకపోయారని మనం జూసుకోవచ్చు. ఎందుకంటే చాలా సిక్స్‌లు కొట్టారు ఆర్‌సీబీ ప్లేయర్స్ అయితే. సో ఆర్సీబీ ఒక మంచి ప్లాన్ తో వచ్చింది. సో స్పిన్నర్ ఎట్లయినా వీళ్ళు లీడ్ చేస్తారని చెప్పేసి నూర్ అహ్మద్ బాగా అద్భుతంగా చేసిన చెన్నై సూపర్ కింగ్స్ తరఫున. సో నూర్ అహ్మద్ బౌల్ ని కొంత రెస్పెక్ట్ చేసుకుంటూ వీళ్ళు చెక్కిన బంతులను మాత్రమే బౌండరీ తరలించడం జరిగింది. సో అశ్విన్ కూడా స్పిన్నర్లు బాగానే రాణించారు వాళ్ళు సిఎస్కే వాళ్ళు. కానీ ఆర్సీబీ బ్యాట్స్మెన్ ఏంటంటే చాలా తెలివిగా స్మార్ట్ గా బ్యాటింగ్ చేయడం జరిగింది. సో అటాకింగ్ అప్రోచ్ తో అయితే వాళ్ళు వచ్చారు. సో ఈ సీజన్ మొత్తం ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ గానీ బౌలింగ్ లైనప్ గానీ వాళ్ళ టీం చాలా కొత్తగా కనిపిస్తుంది, కొత్తగా ఉంది. సో ఒకరి మీద ఆధారపడకుండా అందరూ తలో చేస్తున్నారు. ప్రతి బ్యాటర్ అటాకింగ్ చేయడానికి ప్రయత్నించిండు. సో నిన్న ప్రతి ఒక్కరు వచ్చి రావడంతోనే సిక్స్లు బాదడంతో చెన్నై బౌలర్ పై ఒత్తిడి పెట్టారు. సో అది వాళ్ళ ఆర్సీబీకి కలిసి వచ్చింది. మనం చూసుకున్నట్లయితే నిన్న ధోని కూడా చాలా లేట్‌గా క్రీజ్‌లోకి వచ్చాడు. ఎందుకంటారు? అంటే ఎట్లాగా మ్యాచ్ ఓడిపోతుందని జెప్పేసి అనుకుని క్రీజ్‌లోకి వచ్చాడు లేట్‌గా. ఎందుకని అట్లా ఎందుకొచ్చాడంటారు? అవును, ధోని బ్యాటింగ్ ఆర్డర్ చాలా అందరికి ఆశ్చర్యంగా గురి చేసింది. ధోని 9వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిండు. అంటే ఇక్కడ సిఎస్కే ప్లేయర్లు ఎవరు కూడా గెలవాలన్న ఇంటెంట్ అయితే ఎక్కడ కనిపించలేదు. అయితే ఎప్పుడైతే పవర్ ప్లేలో స్కోర్ తక్కువ వచ్చిందో, అంటే పవర్ ప్లేలో హెజల్వుడ్ బౌలింగ్ లో 2 వికెట్లు వరుసగా కోల్పోవడం, ఆ తర్వాత చాలా ఇబ్బంది పడడం పరుగులు చేయడానికి, 3 వికెట్లు పవర్ ప్లే కోల్పోవడంతో సిఎస్కే ఎక్కడ కూడా గెలవాలని ప్రయత్నించినట్టు అనిపించలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా అటాకింగ్ గేమ్ ఆడలేదు, బౌలర్ పై ఎదురుదాడి దిగలేదు. ఎంతసేపు డిఫెన్స్ గా ఏదో ఒక టైం పాస్ గేమ్ ఆడుతున్నట్టుగా ఆడారు. సో ధోని కూడా డౌన్ ది ఆర్డర్ రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే మామూలుగా ధోని గత సీజన్ నుంచి కూడా డౌన్ ది ఆర్డర్ వస్తున్నాడు. సో మరి అతని
కేపబుల్ టీమ్ మీద అతనికి నమ్మకం లేదా ఏదో తెలియదు కానీ అశ్విన్ ముందుకు పంపించి మరి లేట్ గా రావడం జరిగింది. లేట్ గా వచ్చినా కూడా నిన్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఉన్న కేక ఊరట ఏంటంటే ధోని ఆఖరి ఓవర్లో వరుసగా 2 సిక్స్లు ఒక బౌండరీ బాదనమే. ధోని బ్యాటింగ్ ఆర్డర్ పై సోషల్ మీడియా కూడా చాలా విమర్శలు వ్యక్తపరుస్తున్నాయి. మరి తదుపరి మ్యాచ్ల్లో సిఎస్కే ఏం చేస్తుందో చూడాలి. ఓకే. థాంక్ యూ శివ. థ్యాంక్ యూ సీను. చూసారు కదా! నిన్న జరిగిన మ్యాచ్‌లో అయితే సీఎస్‌కే ఫీల్డింగ్ తప్పిదాలు చాలా చేసిందని చెప్పేసి కూడా శివ చెప్తున్నారు. అలాగే ఆర్‌సీబీ ప్లేయర్స్ కూడా చాలా చక్కగా ప్లాన్‌గా ఆడారని అందుకనే భారీ స్కోర్ చేయగలిగారని చెప్పేసి చెప్తున్నారు.